మనమైతే గచ్చిబౌలిలోని పోలీస్ స్టేషన్ వద్ద అయితే ఈరోజు ఏదైతే కౌశిక్ రెడ్డికి సంబంధించి అరెస్ట్ నేపథ్యంలో పరామర్శించడానికి వెళ్ళిన హరీష్ రావు మాజీ మంత్రి హరీష్ రావును ఈరోజు అక్రమంగా అరెస్ట్ చేసి గచ్చిబౌలి పోలీస్ స్టేషన్లో ఖండించడం జరిగింది। ఈరోజు ఏదైతే కౌశిక్ రెడ్డికి సంబంధించి చాలా వరకు అయితే ఒక ఉత్కంఠభరితమైన నేపథ్యం అయితే ఇక్కడ కనబడుతుంది। ఎందుకంటే ఏ టైంలో ఏ కేసు పెడతారో అనే ఉద్దేశంతో అయితే ఇక్కడ ఉన్నటువంటి కార్యకర్తలు అయితే చాలా వరకు అయితే వాపోతున్న పరిస్థితి। మొత్తానికైతే ఇక్కడ ఉన్నటువంటి పోలీసులు కూడా పూర్తి మొత్తంలో పోలీస్ స్టేషన్ చుట్టూ మోహరించి ఇక్కడ ఉన్నటువంటి కార్యకర్తలను ఇంతకుముందే మొత్తం కూడా వాళ్ళని అక్రమంగా ఏదైతే బస్సులో తీసుకుపోయిన పరిస్థితి అయితే మనం ఈరోజు కంప్లీట్ ఇక్కడ ఉన్నటువంటి వాతావరణం అయితే కంప్లీట్గా ఏదైతే హైటెన్షన్ వాతావరణం అయితే నెలకొందని చెప్పేసి కంప్లీట్ ఇక్కడ చూసుకుంటే పూర్తి మొత్తంలో ఇక్కడ ఉన్నటువంటి పోలీసులు అయితే మొత్తం కూడా మోహరించినట్టు అయితే అర్థమవుతుంది। ఇక్కడ ఉన్నటువంటి ఏదైతే పోలీసులు హరీష్ రావుకు సంబంధించి అక్రమంగా అరెస్ట్ చేసి జైలు పంపించే ప్రయత్నం అయితే కొనసాగుతున్నట్టు అయితే అర్థమవుతుంది। కాసేపటి కిందట ఏదైతే హరీష్ రావు గురించి పూర్తి మొత్తంలో బెయిల్ రద్దు అయినట్టయితే నమస్తే ప్రస్తుతం మనమైతే గచ్చిబౌలిలోని పోలీస్ స్టేషన్ వద్ద అయితే ఈరోజు ఏదైతే కౌశిక్ రెడ్డికి సంబంధించి అరెస్ట్ నేపథ్యంలో పరామర్శించడానికి వెళ్ళిన హరీష్ రావు మాజీ మంత్రి హరీష్ రావును ఈరోజు అక్రమంగా అరెస్ట్ చేసి గచ్చిబౌలి పోలీస్ స్టేషన్లో ఖండించడం జరిగింది। ఈరోజు ఏదైతే కౌశిక్ రెడ్డికి సంబంధించి చాలా వరకు అయితే ఒక ఉత్కంఠభరితమైన నేపథ్యం అయితే ఇక్కడ కనబడుతుంది। ఎందుకంటే ఏ టైంలో ఏ కేసు పెడతారో అనే ఉద్దేశంతో అయితే ఇక్కడ ఉన్నటువంటి కార్యకర్తలు అయితే చాలా వరకు అయితే వాపోతున్న పరిస్థితి। మొత్తానికైతే ఇక్కడ ఉన్నటువంటి పోలీసులు కూడా పూర్తి మొత్తంలో పోలీస్ స్టేషన్ చుట్టూ మోహరించి ఇక్కడ ఉన్నటువంటి కార్యకర్తలను ఇంతకుముందే మొత్తం కూడా వాళ్ళని అక్రమంగా ఏదైతే బస్సులో తీసుకుపోయిన పరిస్థితి అయితే మనం ఈరోజు కంప్లీట్ ఇక్కడ ఉన్నటువంటి వాతావరణం అయితే కంప్లీట్గా ఏదైతే హైటెన్షన్ వాతావరణం అయితే నెలకొందని చెప్పేసి కంప్లీట్ ఇక్కడ చూసుకుంటే పూర్తి మొత్తంలో ఇక్కడ ఉన్నటువంటి పోలీసులు అయితే మొత్తం కూడా మోహరించినట్టు అయితే అర్థమవుతుంది। ఇక్కడ ఉన్నటువంటి ఏదైతే పోలీసులు హరీష్ రావుకు సంబంధించి అక్రమంగా అరెస్ట్ చేసి జైలు పంపించే ప్రయత్నం అయితే కొనసాగుతున్నట్టు అయితే అర్థమవుతుంది। కాసేపటి కిందట ఏదైతే హరీష్ రావు గురించి పూర్తి మొత్తంలో బెయిల్ రద్దు అయినట్టయితే నమస్తే ప్రస్తుతం మనమైతే గచ్చిబౌలిలోని పోలీస్ స్టేషన్ వద్ద అయితే ఈరోజు ఏదైతే కౌశిక్ రెడ్డికి సంబంధించి అరెస్ట్ నేపథ్యంలో పరామర్శించడానికి వెళ్ళిన హరీష్ రావు మాజీ మంత్రి హరీష్ రావును ఈరోజు అక్రమంగా అరెస్ట్ చేసి గచ్చిబౌలి పోలీస్ స్టేషన్లో ఖండించడం జరిగింది। ఈరోజు ఏదైతే కౌశిక్ రెడ్డికి సంబంధించి చాలా వరకు అయితే ఒక ఉత్కంఠభరితమైన నేపథ్యం అయితే ఇక్కడ కనబడుతుంది। ఎందుకంటే ఏ టైంలో ఏ కేసు పెడతారో అనే ఉద్దేశంతో అయితే ఇక్కడ ఉన్నటువంటి కార్యకర్తలు అయితే చాలా వరకు అయితే వాపోతున్న పరిస్థితి। మొత్తానికైతే ఇక్కడ ఉన్నటువంటి పోలీసులు కూడా పూర్తి మొత్తంలో పోలీస్ స్టేషన్ చుట్టూ మోహరించి ఇక్కడ ఉన్నటువంటి కార్యకర్తలను ఇంతకుముందే మొత్తం కూడా వాళ్ళని అక్రమంగా ఏదైతే బస్సులో తీసుకుపోయిన పరిస్థితి అయితే మనం ఈరోజు కంప్లీట్ ఇక్కడ ఉన్నటువంటి వాతావరణం అయితే కంప్లీట్గా ఏదైతే హైటెన్షన్ వాతావరణం అయితే నెలకొందని చెప్పేసి కంప్లీట్ ఇక్కడ చూసుకుంటే పూర్తి మొత్తంలో ఇక్కడ ఉన్నటువంటి పోలీసులు అయితే మొత్తం కూడా మోహరించినట్టు అయితే అర్థమవుతుంది। ఇక్కడ ఉన్నటువంటి ఏదైతే పోలీసులు హరీష్ రావుకు సంబంధించి అక్రమంగా అరెస్ట్ చేసి జైలు పంపించే ప్రయత్నం అయితే కొనసాగుతున్నట్టు అయితే అర్థమవుతుంది। కాసేపటి కిందట ఏదైతే హరీష్ రావు గురించి పూర్తి మొత్తంలో బెయిల్ రద్దు అయినట్టయితే నమస్తే ప్రస్తుతం మనమైతే గచ్చిబౌలిలోని పోలీస్ స్టేషన్ వద్ద అయితే ఈరోజు ఏదైతే కౌశిక్ రెడ్డికి సంబంధించి అరెస్ట్ నేపథ్యంలో పరామర్శించడానికి వెళ్ళిన హరీష్ రావు మాజీ మంత్రి హరీష్ రావును ఈరోజు అక్రమంగా అరెస్ట్ చేసి గచ్చిబౌలి పోలీస్ స్టేషన్లో ఖండించడం జరిగింది। ఈరోజు ఏదైతే కౌశిక్ రెడ్డికి సంబంధించి చాలా వరకు అయితే ఒక ఉత్కంఠభరితమైన నేపథ్యం అయితే ఇక్కడ కనబడుతుంది। ఎందుకంటే ఏ టైంలో ఏ కేసు పెడతారో అనే ఉద్దేశంతో అయితే ఇక్కడ ఉన్నటువంటి కార్యకర్తలు అయితే చాలా వరకు అయితే వాపోతున్న పరిస్థితి। మొత్తానికైతే ఇక్కడ ఉన్నటువంటి పోలీసులు కూడా పూర్తి మొత్తంలో పోలీస్ స్టేషన్ చుట్టూ మోహరించి ఇక్కడ ఉన్నటువంటి కార్యకర్తలను ఇంతకుముందే మొత్తం కూడా వాళ్ళని అక్రమంగా ఏదైతే బస్సులో తీసుకుపోయిన పరిస్థితి అయితే మనం ఈరోజు కంప్లీట్ ఇక్కడ ఉన్నటువంటి వాతావరణం అయితే కంప్లీట్గా ఏదైతే హైటెన్షన్ వాతావరణం అయితే నెలకొందని చెప్పేసి కంప్లీట్ ఇక్కడ చూసుకుంటే పూర్తి మొత్తంలో ఇక్కడ ఉన్నటువంటి పోలీసులు అయితే మొత్తం కూడా మోహరించినట్టు అయితే అర్థమవుతుంది। ఇక్కడ ఉన్నటువంటి ఏదైతే పోలీసులు హరీష్ రావుకు సంబంధించి అక్రమంగా అరెస్ట్ చేసి జైలు పంపించే ప్రయత్నం అయితే కొనసాగుతున్నట్టు అయితే అర్థమవుతుంది। కాసేపటి కిందట ఏదైతే హరీష్ రావు గురించి పూర్తి మొత్తంలో బెయిల్ రద్దు అయినట్టయితే నమస్తే ప్రస్తుతం మనమైతే గచ్చిబౌలిలోని పోలీస్ స్టేషన్ వద్ద అయితే ఈరోజు ఏదైతే కౌశిక్ రెడ్డికి సంబంధించి అరెస్ట్ నేపథ్యంలో పరామర్శించడానికి వెళ్ళిన హరీష్ రావు మాజీ మంత్రి హరీష్ రావును ఈరోజు అక్రమంగా అరెస్ట్ చేసి గచ్చిబౌలి పోలీస్ స్టేషన్లో ఖండించడం జరిగింది। ఈరోజు ఏదైతే కౌశిక్ రెడ్డికి సంబంధించి చాలా వరకు అయితే ఒక ఉత్కంఠభరితమైన నేపథ్యం అయితే ఇక్కడ కనబడుతుంది। ఎందుకంటే ఏ టైంలో ఏ కేసు పెడతారో అనే ఉద్దేశంతో అయితే ఇక్కడ ఉన్నటువంటి కార్యకర్తలు అయితే చాలా వరకు అయితే వాపోతున్న పరిస్థితి। మొత్తానికైతే ఇక్కడ ఉన్నటువంటి పోలీసులు కూడా పూర్తి మొత్తంలో పోలీస్ స్టేషన్ చుట్టూ మోహరించి ఇక్కడ ఉన్నటువంటి కార్యకర్తలను ఇంతకుముందే మొత్తం కూడా వాళ్ళని అక్రమంగా ఏదైతే బస్సులో తీసుకుపోయిన పరిస్థితి అయితే మనం ఈరోజు కంప్లీట్ ఇక్కడ ఉన్నటువంటి వాతావరణం అయితే కంప్లీట్గా ఏదైతే హైటెన్షన్ వాతావరణం అయితే నెలకొందని చెప్పేసి కంప్లీట్ ఇక్కడ చూసుకుంటే పూర్తి మొత్తంలో ఇక్కడ ఉన్నటువంటి పోలీసులు అయితే మొత్తం కూడా మోహరించినట్టు అయితే అర్థమవుతుంది। ఇక్కడ ఉన్నటువంటి ఏదైతే పోలీసులు హరీష్ రావుకు సంబంధించి అక్రమంగా అరెస్ట్ చేసి జైలు పంపించే ప్రయత్నం అయితే కొనసాగుతున్నట్టు అయితే అర్థమవుతుంది। కాసేపటి కిందట ఏదైతే హరీష్ రావు గురించి
పూర్తి మొత్తంలో బెయిల్ రద్దు అయినట్టయితే. నమస్తే, ప్రస్తుతం మనమైతే గచ్చిబౌలిలోని పోలీస్ స్టేషన్ వద్ద అయితే ఈరోజు ఏదైతే కౌశిక్ రెడ్డికి సంబంధించి అరెస్ట్ నేపథ్యంలో పరామర్శించడానికి వెళ్ళిన హరీష్ రావు, మాజీ మంత్రి హరీష్ రావును ఈరోజు అక్రమంగా అరెస్ట్ చేసి